టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశం కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు దీనికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై పీసీసీ చర్చిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, పీసీసీ కార్యవర్గ సమావేశం ఇంకా జరుగుతోందా? అప్డేట్స్ ఏంటి? వైశాలి, కొద్దిసేపటి క్రితమే టీపీసీ కార్యవర్గ సమావేశం స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఇటు టీపీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు అంతా కూడా హాజరయ్యారు. మెయిన్ గా ఇటు రుణమాఫీ పైనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 18న అంటే రేపు సాయంత్రం 4 గంటలకు కూడా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మొదటి విడతగా 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ చేశారు కాబట్టి స్వల్పకాలిక రుణాలు కూడా మాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి మరి దీన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకుపోవాలి, ఏ రకంగా సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలనిపై కూడా ఇటు పార్టీ కార్యవర్గంతో అంటే టీపీసీ కార్యవర్గంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. దీనికి ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా టీపీ సంబంధించి జనరల్ సెక్రటరీలు అంతా కూడా హాజరయ్యారు. ఇటు సీఎం అధ్యక్షన కూడా సమావేశం అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రైతు రుణమాఫీని ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి మరి దీన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకుపోవాలి, దీనికి సంబంధించి ఏ రకంగా తెలియాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం 2 దఫలుగా 50,000 మాత్రమే రుణమాఫీ చేశారు. కాబట్టి మరి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమ మేనిఫెస్టోలో పేర్కొన్నప్పుడు విధంగానే తమ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. కాబట్టి మరి దీన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకోవాలి, ఏ రకంగా ఇటు ప్రతిపక్షాలను తిప్పికొట్టడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీ సంబంధించిన కార్యవర్గాన్ని కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. టీపీసీ స్పోక్స్ పర్సన్ లోకేష్ యాదవ్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా రైతు రుణమాఫీ మీదే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతుంది. ఈ ఎజెండాలో ఏ విషయాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకిచ్చే హామీని ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీని ఒకే దఫ మాఫీ చేస్తామని చెప్పిన మాట కట్టుబడి ఈరోజు రుణమాఫీ చేయడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకాన్ని ఏదైతే రైతు రుణమాఫీల మీద చేశారో ఈరోజు కూడా వచ్చిన 7 నెలల లోపలనే దాదాపుగా 32,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం చేపట్టినాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత రైతుల మొత్తాన్ని జిల్లాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, అదేవిధంగా గ్రామాల్లో రైతు వేదికల ద్వారా సన్మాన కార్యక్రమాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంతో చేసుకోవాలనే కార్యక్రమాన్ని ఈరోజు మా మంత్రివర్గం, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కార్యవర్గాన్ని మాకు పిలిచి ఎంతో కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం, 200 యూనిట్ల లోపల కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, గ్యాస్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఒక కళ్ళబుల్లి మాట ప్రజల్ని అందరూ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేము బహిరంగంగా చెప్పినాం, బహిరంగంగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కనీసం రైతు రుణాలు మాఫీ చేయడం కాకుండా వడ్డీ కూడా చెల్లించిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అసలుతో పాటు వడ్డీ కూడా మొత్తం కూడా 2 లక్షల రూపాయలు ఏదైతే మేము చెప్పినామో, ఏదైతే మా నాయకుడు ఈ భారతదేశానికి ప్రధానంగా భావించినటువంటి మా యొక్క ప్రధానమంత్రి అని భావించినటువంటి మా రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పారో దాన్ని మేము ఈరోజు
పూర్తి స్థాయిలో మొత్తం కూడా చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. మొదటి తప్పగా రేపు సాయంత్రం 4 గంటల లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ₹1,00,000 లోపల ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో వెళ్ళిపోతుంది. మిగతా కూడా ఆగస్టు 15 లోపలనే త్వరలోనే ఖచ్చితంగా ₹2,00,000 ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పినామో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి దీనంతా కూడా సహృద్భావంతో అన్ని పార్టీలో ఉన్న రైతులు మొత్తం కూడా ఒక పండగ వాతావరణంతో దీనంతగా సంబరాలు చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చేస్తున్నాం. ఈ రైతు రుణమాఫీకై కొంతవరకు అనేక అనుమానాలు ఉన్నాయి. మరి దీనికి రేషన్ కార్డు ప్రామాణికత తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని యూనిట్గా 2 లక్షల లోపు ఉన్న వారికి మాత్రం మాఫీ చేస్తామని చెప్తున్నారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? వాళ్ళకి రైతు రుణమాఫీ ఎట్లా అమలు చేయబోతున్నారు? రేషన్ కార్డు అనేది క్రైటీరియా కాదు. రేషన్ కార్డు అనేది కుటుంబ వివరాల కోసం రేషన్ కార్డు తీసుకుంటారు తప్ప రేషన్ కార్డు చూసి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు, మా మంత్రి కూడా ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇంకేదన్నా ఇంకా ఈరోజు కార్యాచరణ ద్వారా ఇంకేమైనా సవరణలు చేయాలా ఏందనేది ఒక కార్యాచరణ ద్వారా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి, ప్రతి దళితుడికి, ప్రతి గిరిజనుడికి, ప్రతి బహుజనుడికి, ప్రతి ఒక్కడు పేదవాడికి కూడా ఫలాలు అందే విధంగా, ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా, 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసే విధంగా, నిరుద్యోగ సమస్యలు కూడా తీర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి, యువకులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్క రైతులు, మహిళలు ప్రతి ఒక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన ఈ ప్రజాప్రభుత్వాలు ప్రజలు ఎవరు బాధపడకూడదు. రైతు కన్నీళ్ళు పెడితే ప్రభుత్వానికి అరిష్టం. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పెట్టలేదు. దేశ చరిత్రలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే రైతులు సంతోషదాయకంగా రైతు ప్రభుత్వంగా ఈ దేశంలో ఏలిందా అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే కార్యక్రమంగా రైతు మొహంలో చిరునవ్వు చూడాలి, రైతు కళ్ళలో ఆనందం చూడాలి. రైతు ఈ దేశానికి పట్టి అన్నం పెట్టిన రైతు ఈరోజు సంతోషంగా వ్యవసాయం చేసే విధంగా రైతు రుణాలు మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఒక విధ్వంసాన్ని సృష్టించింది. విపరీతమైనటువంటి దోపిడీ జరిగింది, విపరీతమైనటువంటి భూదందాలు జరిగింది. ధరణి పేరుతోటి పేదల భూములు లాక్కునే కార్యక్రమం చేశారు, దళితుల భూములు లాక్కునే పేరు పనిచేశారు. అదేవిధంగా ట్రైబల్స్ భూములు కూడా లాక్కునే కార్యక్రమం చేసి ఒక విధ్వంసం సృష్టించింది. కాబట్టి వాటన్నిటి కూడా మెల్లమెల్లగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మాత్రం దక్కింది. అదేవిధంగా మిగతా గ్రూపులు 18వ తరగతి డిఎస్సి ఉంది. డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా జరిపే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. మీ ద్వారా చెప్పేటువంటి నిరుద్యోగ మొత్తం చెప్తున్నాం. మేము కూడా చదువుకొని విద్యార్థుల పక్షాన, నిరుద్యోగ పక్షాన కేసీఆర్తో 10 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. 170-180 కేసులు అనుభవించి నెల తరబడి జైల్లో ఉన్నాం. తెలంగాణ సాధించుకున్నాం. తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు. కాబట్టి ఈ వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు, విద్యార్థుల ఆకాంక్షల మేరకు, నిరుద్యోగుల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వచ్చే అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీని మీద డిస్కషన్ జరిగింది, ఒక ప్రకటన జరిగింది. కాబట్టి ఎవరు ఆధారపడద్దు. ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు, డేట్ సంబంధానికి కొంత పోస్ట్ పోన్ చేయాలి, కొంత వెసులుబాటు కల్పించాలని అడుగుతున్నారు. కాబట్టి దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతుల పక్షపాతి మీ కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ బడుగు బలహీన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ అందరూ ఆకాంక్షల మేరకు, మీ యొక్క ఆలోచనల్ని ఇనుడింపు చేసే విధంగా, మీ కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, మీ మొహంలో చిరునవ్వు చూసే విధంగా ఈ పరిపాలన ఉండబోతుందని తెలియజేస్తున్నాను. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ, ఇటు బీజేపీ నేతలు కానీ రైతు రుణమాఫీలో లేనిపోని మార్గదర్శకాలు తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చి చేతులు దులిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని కూడా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా తిప్పకొడతారు? బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు మాట సిగ్గు సరవణ హరీష్ రావు మాట మాట్లాడు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు మానవత్వంతో వ్యవహరించేటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వేం చెప్పినావు? 15వ తారీఖు లోపల, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను. చెయ్యి, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నీ శాతగాని సవటవారు మాట్లాడటం కాదు. రైతు రుణమాఫీ చేయకుండా దున్నపోతుల లెక్క మెక్కి 7 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అప్పు చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని విధ్వంసం సృష్టించి ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లి మాట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మీకు సిగ్గుందా? 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ
రైతు సమస్యలు పట్టించుకోలేదు, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదు, మహిళా సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు లక్షలాది కోట్లాది మంది భారతదేశంలో నిరుద్యోగ యువత మొత్తం ఆత్మహత్య చేసుకుంటే దున్నపోతులారా ఇష్టం వచ్చినట్టు అమ్మాని అదానికి మొత్తం 1,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి ఈరోజు మమ్మల్ని మేము వచ్చినట్టు 7 నెలల్లోనే 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమం చెప్పినాం. మేము వచ్చినటువంటి 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ఘనత మా కాంగ్రెస్ పార్టీది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి నిర్విరామంగా రోజుకి 20 గంటలు కష్టపడి వారు పనిచేస్తుంటే మీరు కళ్ళబొల్లి మాటలు ప్రజలకు కనిపించేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు బుద్ధి చెప్పారు, నేలకేసి కొట్టారు, బొంద పెట్టి మీకు సిగ్గు రాలేదు, మిమ్మల్ని చెప్పులతో కొడితే మీకు బుద్ధి వస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము విజ్ఞప్తితో ఆలోచిస్తున్నాం. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ప్రజల యొక్క అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్య దిశలో ప్రయత్నిస్తూ మీ యొక్క ఆకాంక్షలను, మీ యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసమే మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ మొత్తానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఆ టీపీసీ కార్యవర్గ సమావేశం ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనిలో ప్రధానంగా రుణమాఫీపై ఎజెండాగా సాగుతుంది. అయితే రేపు సాయంత్రం 4 గంటలకు ఇటు రైతుల పాస్బుక్ ఖాతాలో కూడా 1 lakh రూపీస్ కూడా జమ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకర్లకు కూడా ఇటు అధికారులు కూడా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క రైతు వేదికల వద్ద కూడా ఇటు రైతు రుణమాఫీ ఎవరైతే జరుగుతుందో వాళ్ళందరూ రైతులందరూ కూడా తీసుకొచ్చి ఈ సమరాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు అందరూ కూడా డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా టీపీసీ సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా డైరెక్షన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు రైతు రుణమాఫీని ఒక పండుగ వాతావరణంలో చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా టీపీసీ కార్యవర్గానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వైశాలి. రైట్, ఇంకా థ్యాంక్ యూ.